చాలే చాలే ఒక మీ పేడగాలని అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్షి ఎడ్యుకేషన్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దామన్నమాట. అదేనండి స్పాంజ్ ఆమ్లెట్ అని అంటారు కదా, అది చేద్దామన్నమాట. సో దాని గురించి అని చెప్పి నేను ఒక 5 eggs అనేటివి తీసుకున్నాను అనమాట. ఆ 5 eggsని తీసుకొనేసి ఒక బౌల్లో తీసుకొనేసి వాటిని పలగొట్టి వాటిని ఇప్పుడు మన ఏదైతే మన కేక్ సంబంధించిన మిక్చర్ అనేది ఉంటుంది కదా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్స్ అనేది మనం కొడుతున్నాము. 5 eggs తీసుకున్నాను నేను. సో 1 2 3 4 5. సో మొత్తానికి అయితే 5 eggs తీసుకున్నాము. 5 eggs తీసుకొని ఇది కేక్ బ్లెండర్ అనమాట. కేక్ ఇట్లా మనము ఏదైతే మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏంటంటే బ్లెండ్ చేస్తే మనకు ఆ కేక్ మీద దానికి క్రీమ్ అనేది రెడీ అవుతుంది అట్లా గట్టిగా ఆ టైప్లో అనేది వస్తుంది అనమాట. ఈ మిషన్ ఏంటంటే మనకు కేక్కి సంబంధించిన ఐటమ్స్ అమ్మే షాప్లో దొరుకుతుంది అనమాట. మేబీ నేను తీసుకున్నప్పుడు ఇంత ఒక 700 800 తీసుకున్నాను నేను. ఇది తీసుకున్న దగ్గర ఒక 3-4 years అవుతుంది అనమాట. టైంలో తీసుకున్నాను నేను. సో ఇప్పుడు దీంతో ఏంటంటే మనం మంచిగా ఆ ఎగ్స్ మొత్తం ఏంటంటే ఇలా బాగా ఇట్లా బ్లెండ్ చేయాలన్నమాట. అది ఎంత బాగా కలిపితే, ఎంత ఎక్కువసేపు కలిపితే ఆ ఎగ్స్ అనేటివి ఏంటంటే మంచిగా గట్టి అవుతుంది అనమాట. మొత్తం మనకి ఎలా అంటే మనం కేక్ మీద రుద్దుకునే క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ టైప్ అన్నట్టు కావాలన్నమాట. అందుకని అని చెప్పి చాలాసేపు పట్టాలి. నేను మీకు ఏంటంటే కొంచెము ఎడిట్ చేసుకుంటానంటే మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను దగ్గర నాకు ఒక 3 to 4 minutes అయిందనమాట. అది మొత్తం ఇట్లా మంచి ఇట్లా బ్లైండ్ కావడానికి, ఇట్లా క్రీమీ రావడానికి ఒక 3 to 4 minutes అనేది టైం పట్టింది. సో ఇప్పుడు ఇలా చేస్తే మాత్రమే మనకు ఈ ఫ్లఫీ ఆమ్లెట్, స్పాంజ్ ఆమ్లెట్ అనేది మనము చేసుకోగలుగుతాం అనమాట. మనకి ఈ విధంగా రాకపోతే మనకు నార్మల్ ఆమ్లెట్ లానే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలా థిక్గా క్రీమ్ అయ్యేటంత చేసాము. సో మనం ఒక పెన తీసుకున్నాము. మెయిన్ ఏంటంటే కొంచెం బటర్ వేయాలి. బటర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో మేము బటర్ వేసామన్నమాట. బటర్ వేసి కొంచెం గిన్నెకి ఇట్లా ఆ పెనకి ఏంటంటే మంచిగా పట్టుకునేటట్టు మొత్తం చుట్టూ తిప్పుకోవాలి. లేకపోతే ఎక్కడ బటర్ అంటకపోతే అక్కడ అనేది మాడిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా జస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకునేసి గిన్నె అనేది కొంచెం లైట్ వేడిగా కానీ వెంటనే ఉండి మనం ఏదైతే మనం బ్లైండ్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అనేది దీంట్లో పోయాలన్నమాట. మొత్తం మనం ఫుల్గా పోసిన ఇది చూడండి. జస్ట్ మనం సిమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి ఇలా అయిపోతుందన్నమాట. ఇలా ఫ్లఫీగా ఇలా స్పాంజ్గా అన్నట్టు సేమ్ మన ఇట్లా కేక్ మాదిరిగా అన్నట్టు ఇలా లావుగా అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇలానే పెట్టి సిమ్లో కొంచెం ఉంచాలి. లైట్గా సైడ్లో కొంచెం లైట్గా బటర్ అనేది అప్లై చేస్తుండాలన్నమాట మనము. ఎందుకంటే అది మాడకుండా ఉండడానికి లైట్గా బటర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్స్ మిక్స్ చేసేటప్పుడే దానిలో కొంచెము లైట్గా సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఉన్నారని చెప్పి నేను అదేమీ వేయలేదు. కాకపోతే లైట్గా మీద వేసాను. మీద మాత్రం ఉండి ఏదైతే మనకు కావాల్సిన కొంచెం ఆర్గినో వేసాను అండ్ కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం లైట్గా మిర్చి పౌడర్ వేసాను, కొంచెం మిరియాల పొడి వేసాను అనమాట. కొంచెం టేస్ట్ ఇట్లా రావడానికి అనేసి అని చెప్పి వేసాను అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకు ఇలా కాలుతుండాలన్నమాట. ఈ విధంగా లైట్గా సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా అయితే మనకు ఆ ఫ్లఫీనెస్ అండ్ ఆ స్పాంజినెస్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మసాలా వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, మసాలా వేసాను అనమాట. దానిపైన మసాలా వేసాను. మనమైతే లైట్ అయితే పక్కనైతే బటర్ అనేది కంపల్సరీ లైట్ వేసుకోవాలన్నమాట. సో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో తీసాను అనమాట. ఇప్పుడు చూడండి, గిన్నెకు కూడా ఏం అతుక్కోలేదు అనమాట. పెనకు కూడా ఏం అతుక్కోలేదు. మొత్తం కంప్లీట్గా ఉండేసి వచ్చిందనమాట మనకి ఇది స్పాంజ్ ఆమ్లెట్. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ కూడా కొంచెం బటర్ అనేది ఇక్కడ వేయాలన్నమాట. అప్పుడు వేసిందంటే అటు ముందు వెనుక అనేది చాలా బాగా కాలుతుందన్నమాట. మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. మనకి సేమ్ ఏంటంటే మన కేక్ స్పాంజ్ తింటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నట్టు వస్తుందన్నమాట. సో మా చిన్న కోడలు ఉషాశ్రీ తింటుందన్నమాట. తిని ఎలా ఉంది ఉషా? సూపర్ టేస్టీ, యమ్మీ యమ్మీ బాగుందా? చాలా బాగుంది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా దేవాన్స్కి పెట్టు కొంచెం. ఇది చూడు బిడ్డ, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఎట్లుంది బిడ్డ? ఎట్లుంది? సూపరా అను? సూపర్ అని. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఆమ్లెట్ అనేది అయిపోయిన తర్వాత, స్పాంజ్ ఆమ్లెట్ తిన్న తర్వాత సో ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను అనమాట. దాంట్లో కొంచెం డ్రై ఐస్ వేసి తీసుకొచ్చాను అనమాట. ఒక 4 లీటర్ బాక్స్ తీసుకుని వచ్చాను వెనీలా ఫ్లేవర్. ఎందుకంటే సమ్మర్లో మా కోడలు, మా అల్లుడు ఇట్లా మా ఇంటికి వచ్చారు అండ్ మా బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి సో ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట మాకు. అందుకని ఇది చూడండి, ఆ డ్రై ఐస్ తీసి జగ్గులో వేసాను. పిల్లలకు మరీ చెప్పాను అనమాట. డ్రై ఐస్ అనేది చాలా డేంజర్, అస్సలు ఎవ్వరు చేతులతో ముట్టుకోవచ్చేదు. అదేంటంటే చేతులతో ముట్టుకుంటే పొక్కులు వస్తాయి. దాని పవర్ చూడండి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తానని చెప్పి మరి వాటర్ తీసుకునేసి ఆ వాటర్లో ఆ డ్రై ఐస్ వేసి మరీ చూపిస్తున్నమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవగాహన అనేది ఉంటుంది మనకు. ఎందుకనంటే లేకపోతే అది కూడా ఏంటంటే చూడడానికి అది కూడా ఐస్ క్రీమ్ లా ఉందనేసి అని చెప్పి నోట్లో వేసుకోవడము లేకపోతే తినడం లాంటివి చేస్తారు. అందుకని ఇలా జగ్లో వాటర్ తీసుకునేసి చూపిస్తున్నమాట. ఇంకో ఇలా డ్రై వేసి ఇలా వాటర్లో వేసి ఇలా మొత్తం స్మోక్ అనేది ఇలా వస్తుంది. ఎక్కువ ఇప్పుడు కొత్త ఏంటంటే మ్యారేజ్లలో అండ్ షూటింగ్స్లలో ఇవి వాడతారు, కానీ చేతులతో అస్సలు పట్టుకోరు. అండ్ పిల్లలు మెయిన్గా పిల్లలు మాత్రం అస్సలు ముట్టుకోదని చెప్పి పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. పిల్లలు కూడా చూసి భయపడుతూ అది అక్కడ మంచంలో కూర్చోమాట. మా అల్లుడు అండ్ మా పాప కూర్చొని ఉంది, వాళ్ళు భయపడతారు. సో ఎందుకనంటే ఇలాంటి డేంజరస్ వస్తువులు అనేవి ఉన్నప్పుడు పిల్లలకు కూడా మనం చూపించాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఉన్నప్పుడు అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం, కానీ మనం ఒకవేళ లేనప్పుడు సడన్గా అది డ్రై ఐస్ కనిపిస్తే అది కూడా ఏదైనా ఐస్ క్రీమో ఏందో అని సడన్గా తీసుకొని నోట్లో వేసుకునే ప్రమాదం అనేది ఉందన్నమాట పిల్లలకు. కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన రావాలనేసి అని చెప్పి ఆ జగ్లో వాటర్ తీసుకొని ఆ విధంగా అన్నట్టు వేసాము. సో మొత్తానికైతే ఇప్పుడు మనము ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇది డ్రై ఐస్ మొత్తం వేసి తీసుకొచ్చాను మెల్ట్ కాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అనేది తీసుకొచ్చాము, ఇక స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి బిడ్డ, ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు చెప్పు చెప్పు. హ్యాపీ బర్త్డేనా బిడ్డ నీది ఇవాళ? హ్యాపీ బర్త్డేనా? ఓ పెద్ద ఐస్ క్రీమ్ కట్ చేయాలి ఇది. అమ్మ ఎంత పెద్ద ఐస్ క్రీమే. సో ఐస్ క్రీమ్ చూసి మా పిల్లలు వాళ్ళ ఆనందం కాదనమాట, వాళ్ళు ఎంత సంతోషంగా. ఎందుకనంటే మనము చిన్న కప్లలో కొనిస్తే వాళ్ళకు జస్ట్ ఏంటంటే ఒక 10 స్పూన్స్ తినే వారికి అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే 4 లీటర్స్ అనమాట. 4 లీటర్స్ మంచిగా తినండి అనేసి అని చెప్పి వాళ్ళ ముందు పెడితే వాళ్ళ ఆనందమే కాదనమాట, వాళ్ళు చాలా హ్యాపీగా అంటే హ్యాపీ. మా పాప మాత్రం పెద్ద పాప నాకే పెట్టాలంటే ఎలా ఉంది అనేసి సూపర్ అనేసి అని చెప్పి చెప్తుంది అనమాట. చాలా బాగుంది అనేసి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇదిగో ఇక్కడ మా చిన్న పాప కూడా ఉంది. మా చిన్న పాప కూడా కొంచెం పెట్టమని చెప్పి అన్న అనమాట, లైట్గా కొంచెం తినమని. ఎందుకంటే ఎక్కువ తింటే మళ్ళీ జలుబు ఇటలు ఇస్తా చెప్పి తినగానే లొట్టలు వేస్తుందన్నమాట మా చిన్న పాప కూడా. సైందవ్ కూడా బాగుంది అనేసి అని చెప్పి అంటుంది. ఇంకొక స్పూన్ కావాలనేసి అని చెప్పి మా ఉషశ్రీని అడిగింది అనమాట. మా అల్లుడు లక్కి ఫుల్ హ్యాపీగా ఉండనమాట. సో అప్పటికే ఆల్రెడీ ఒక 20% అయిపోయింది. అవి ఇంకొంచెం కావాలనేసి అని చెప్పాను అన్నది. ఇంకొంచెం పెట్టాము, ఇక చాలుగా, అంతకంటే ఇంకెక్కువ తినిపించద్దు, మళ్ళీ జలుబులు వేస్తుంది చిన్న పాప. మా నాన్నకు మా అమ్మకు కూడా పెట్టినమాట. మా నాన్న కూడా చాలా హ్యాపీ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.